ఒక్క ఆధారం మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే 19 నుంచి 24 వరకు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేశారో లడ్డూలు వాళ్ళు పాలు కొనలేదు అంటే మీ ఊహ ఏంటి అంటే వాళ్ళు పాలు కొనలేదు కాబట్టి అక్కడ పాలు కాలేదు కాబట్టి వెన్నలేదు కాబట్టి నెయ్యి రాలేదు. ఇది మీ అభూతమైనటువంటి కల్పన. రేపు ఇదే కేసు కోర్టుకు వెళ్తుంది. నేనే లాయర్ని అనుకుందాం మాట వరుస. మీరు ఎవరైతే నిన్న అసెంబ్లీలో ప్రకటించారు కదా 37 మంది నిందితులు వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్, చట్టం ముందు వీళ్ళకి తీసుకొస్తామని జస్టిస్ సోదరి సినిమా పాట పాడారు కదా అసెంబ్లీలో. నేను ఫస్ట్ ప్రశ్న అడుగుతా దీన్ని. సార్ మీరు ఎన్డీటీవీ రిపోర్టు కాల్ఫ్ రిపోర్ట్లో ఎవిడెన్స్కి పనికిరాదు ఈ కేసు ఈ రిపోర్టు అని వాళ్ళే చెప్పారు కదా అండి అని అడుగుతా. ఈ రిపోర్ట్లో ఏది ఎవిడెన్స్కి పనికిరాదు, ఇది మాకు సంబంధం లేదు రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన శాంపిల్ని మేము టెస్ట్ చేసి ఇచ్చాం, శాంపిల్లో ఏం కలిపారో మాకు సంబంధం లేదు, శాంపిల్లో ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మాకు సంబంధం లేదు, దీంట్లో ఏమైనా కలిపి ఉండొచ్చు కానీ ఇచ్చారు కదా సార్ అంట. అవునండి అంటాడు. ఫస్ట్ క్వశ్చన్తోనే కేసు సంకనాగిపోతుంది.